ద మ్యాన్ బిహైండ్ ద మిషన్ మిస్టర్ జయేష్ రంజన్ గారు. వెల్కమ్ సార్. సో థ్యాంక్ యూ మనీషా గారు. మీ వర్క్లో మీరు ఆఫీసర్గా చాలా స్ట్రిక్ట్ అంటే ఏదో అందరితో నేను ఏదో కఠినంగా వ్యవహరిస్తాను. ఆఫీస్లో కూడా నేను ప్రొఫెషనల్గా ఉంటాను. బికాస్ ఖాళీగా కూర్చొని ఇటు అటు కాల్షేపని చేస్తూ ఉంటే అవి అన్నీ నాకు నచ్చదు. మీ డాటర్ తోటి అంటే కూల్ డాడ్ ఇప్పుడు వైబ్కి తగ్గట్టు ఉంటారా లేకపోతే? పాప గురించి నేను గమనిస్తూ ఉన్నాను. చాలా మంచి వర్క్ ఎథిక్ వచ్చేసింది. సమాజంలో ఇంకా అమ్మాయిల్ని కొంచెం తక్కువగా చూడడం, వివక్షత ఉండడం. రితికా గారి బర్త్డేకి 1 lakh వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ కోసం డొనేట్ చేశారు. అండ్ ఆల్సో షీ అడాప్టెడ్ 1 rhinoceros కదా. పాప స్వయంగా చెప్పింది దట్ ఏ జంతువు పైన ఎక్కువ దాడులు, ఎక్కువ హత్యలు అవన్నీ జరుగుతూ ఉంటే అట్లాంటి జంతువుని మనం అడాప్ట్ చేయాలి. మీరు ఫస్ట్ టైం సీరియస్గా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఇట్లా అవ్వాలి అని ఎప్పుడు డిసైడ్ చేశారు? సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి 24 వయసులో ఆడిషన్ తీసుకున్నాను, చేరిపోయాను. అండ్ ఇప్పటి వరకు 30 సంవత్సరాల పైనే నాకు సివిల్ సర్వీసెస్లో అయింది. మంచిగానే నా కెరియర్ సాగింది. ఫాదర్ గురించి తెలుసుకున్నప్పుడు ఆయన 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగే టైంలో హీ వాజ్ జాయిన్ ఇన్ టు నావీ. వాళ్ళకి వైట్ యూనిఫామ్స్ ఉంటాయి, మొత్తం వైట్, చాలా షైనింగ్ ఉంటుంది అండ్ వైట్ కలర్ది క్యాప్ ఉంటుంది. సో నాకు ఈరోజు అదే గుర్తు ఉంది. ఆయన ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పుడు ఆ వైట్ క్యాప్ వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండింది. భారతదేశంలో ఆ సమయంలో ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. సో ఎమర్జెన్సీ మీద కూడా కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్, ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్తో కూడా కొంతకాలం ఉన్నారు, జయప్రకాష్ నారాయణ్. సార్ మీరు 1993లో హైదరాబాద్ వచ్చారు కదా, 33 years అవుతుంది మీరు హైదరాబాద్ వచ్చి. సో ఇది స్లో ఫేస్డ్ సిటీ నుంచి ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్ లాగా తయారైపోయింది, ఒక మంచి సిటీగా తయారైంది. భారతదేశంలో దీన్ని బెస్ట్ సిటీగా మనము చాలా నిర్భయంగా దాన్ని అనుకోవచ్చు. బట్ ఈరోజు నేను అర్బన్ రంగంలో పని చేస్తున్నాను. సార్ ఇప్పుడు తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆల్మోస్ట్ 5.75 lakhs crores ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేశారు కదా సార్. ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు ఏం చెప్పారు అంటే, చాలాసార్లు మమ్మల్నే కాన్ఫరెన్సెస్కి, ఈవెంట్స్కి మిగతా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. డావోస్ వాళ్ళు పిలిచేటప్పుడు మేము డావోస్కి వెళ్తాము. ఢిల్లీలో జరిగే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్కి వాళ్ళు పిలిచేటప్పుడు మేము అక్కడికి వెళ్తాము. ఈసారి మనమే ఒక పెద్ద ఈవెంట్ చేసి మనమే అందరినీ పిలుస్తాము. సార్ ఇప్పుడు మనం ఎక్కువ వింటున్న పేరు ఫ్యూచర్ సిటీ అని వింటున్నాం కదా. అండ్ ఇంత సిటీ అంతా వదిలేసి అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేసి అక్కడే ఎందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయాలని చూస్తున్నారు సార్? మన భారతదేశంలో 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, బాంబే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈ సిటీస్ని ఒక మ్యాగ్నెట్గా అందరూ చూస్తారు. అందరూ అటువైపే వెళ్ళిపోవాలి, అక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడే సెటిల్ అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు, దానికి ఒక సమాధానం ఉంది. దాన్ని శాటిలైట్ టౌన్షిప్ అంటారు. ఎంత జనాభాని మోసుకోగలుగుతుందో ఒక లిమిట్ ఉంటుంది. దానికంటే మించి అక్కడ జనాభా వచ్చేస్తే సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ రద్దీ కానీ చాలా విపరీతంగా తయారవుతుంది.